మేడం టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు టీడీపీకి. సో రాబోయే ఎన్నికల్లో మరి ఎలా ఉండబోతుంది అంటారు? ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది? వాళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకుంటే మాకు అంత మంచిదండి. బలం పెరుగుతుందని వాళ్ళు అనుకుంటే అలాగా. చంద్రబాబు నాయుడు రాజకీయం ఏంటి, ముందేమో పబ్లిక్లో పబ్లిసిటీ అయ్యేటట్టు సీట్లు ఇస్తారు, వెనకాల వాళ్ళకి పొత్తుల్లో వాళ్ళకి ఇచ్చే సీట్లన్నీ కూడా ఓడిపోయే సీట్లు. మేబీ ఒకవేళ గెలిచే పరిస్థితి ఉన్నా కానీ ఆ స్వతంత్ర అభ్యర్థుల్ని ఈయనే నుంచోబెట్టి ఏ విధంగా వాళ్ళని ఓడించాలన్న ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళ గెలుపుకి సహకరించరు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే స్వార్థపూరితమైన రాజకీయాల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కూడా మా సింహం సింగిల్గా వస్తుంది, సింగిల్గానే వస్తుంది. ఎప్పుడు ఏ పొత్తుల కోసం వెయిట్ చేయాల్సినంత అవసరం లేదు. ఇలాగే సింగిల్గానే 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు మేము సాధించబోతున్నాము. రాష్ట్రంలో పార్లమెంట్లు సీట్లు కూడా 25కి 25 పార్లమెంట్ సీట్లు మేము కొట్టబోతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఎడుగూరి సందిట జగన్మోహన్ రెడ్డి అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జగనన్న చేస్తారు. ఆ ఆనంద కోలాహల్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ రాబోయే తరాలకు కూడా జగనన్ననే ముఖ్యమంత్రిగా మేము అందిస్తాం. ఆఖరి సిద్ధం సభ. సో అంటే ఇన్ని రోజులు జగన్ గారు బయటికి రావట్లేదు, పరదాలు కట్టుకొని వస్తున్నారని చెప్పేసి టీడీపీ వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. కానీ ఈ సిద్ధం సభలు 3 జరిగాయి, ఇప్పుడు 4వ ఆఖరి సిద్ధం సభ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పరదాలు కట్టుకొని వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. వాళ్ళందరికీ కూడా ఒకటే సమాధానం అండి. సీఎం అనే వ్యక్తి వాళ్ళకంటూ ఒక సెక్యూరిటీ, వాళ్ళకంటూ గ్రిడ్ లైన్స్ ఉంటే ఆ రకంగానే ముందుకు వస్తారు తప్ప పరదాలు కట్టుకొని ఏ ప్రజలకి భయపడే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాచురేషన్ పద్ధతిలో సంక్షేమాన్ని 100% జనాల్లోకి తీసుకెళ్ళిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఆయన. ఎందుకంటే అంతకుముందు గతం ప్రస్తుతం అనేది మనం తీసుకొస్తా ఉంటే గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు, మధ్యవర్తిత్వాలు ఉండి ఏ పని కావాలన్నా కూడా లంచాలతోటి అవినీతితోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా నిండిపోయి ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన డైరెక్ట్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఏ మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోని పడుతున్న పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అవినీతి రాహిత్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉంచారు. ఈ అవినీతి ఏదైతే ఈ బురదనంతా కూడా మొత్తం కూడా క్లీన్ చేసి జగనన్న మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు. ఇదంతా రాష్ట్రం కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకొని వచ్చినా లేదంటే ఇంకా 4 పార్టీలు కలుపుకొని వచ్చినా కూడా జగనన్నని కనీసం దరిదాపుల్లో కూడా ఏమి చేయలేరు అనేది వాస్తవం. అయితే డబ్బులతో రాజకీయాలు కావు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా డబ్బులు ఉండాలి, ఖర్చు పెడతాను, ఓట్ల విషయమా ఏ విషయం అనే తర్వాత మాట్లాడుతున్నారు. అంటే మీరు అడుగుతున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ నాయకుడు అసలు కాదు. ఎందుకంటే ఆయన స్వార్థం కోసమో ఆయన స్వలాభం కోసమో లేదంటే ప్యాకేజీల కోసమే పార్టీ బోర్డు పెట్టి అదొక కంపెనీ, ఆ కంపెనీలో సో పార్టీలో నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ ఒక ఎంప్లాయీస్ లాగా పెట్టుకొని ఆయన్ని నిజాయితీగా ఫాలో అయ్యే వాళ్ళందరినీ మోసం చేస్తూ ముందుకెళ్తున్నారు తప్పితే ఆయన పార్టీ గెలవాలని కానీ ఆయనకు ఒక జెండా కానీ ఆయనకు అజెండా కానీ లేదు. ఏ రోజు కూడా ఆయన డైరెక్ట్గా పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేస్తానని కానీ ఆయన ఏ సీట్లో ఉంటున్నాడు అనేది కూడా క్లారిటీ లేదు. సో ఏంటంటే ఇవాళ వాళ్ళ దత్తత తండ్రి గెలవాలనో లేదంటే వాళ్ళ ఉత్త తమ్ముడు గెలవాలనో ప్రయత్నం తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. కాబట్టి వాళ్ళ నాన్నకి ఆల్రెడీ అంటే వాళ్ళ దత్తత తండ్రికి ఆల్రెడీ భయం పట్టుకుంది. వెంటిలేటర్ మీద ఉన్నాం ఇప్పుడే, రాబోయే రోజుల్లో ఇక పూర్తిగా సమాధి అయిపోతే మా పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆ దత్తపుత్రుడికి కూడా బాబు డబ్బులు కూడా ఇస్తాం రా బాబు, చెప్పు గెలిపించండి మమ్మల్ని అని చెప్పి కాళ్ళు పట్టుకొని పడే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. దాన్ని ప్రమోట్ చేసే పరిస్థితుల్లో జనసేన ఉంది తప్ప ఈ 2 పార్టీలకు కానీ లేదంటే ఈ పొత్తులతో వచ్చే పార్టీలు ఏటికి కూడా విలువ లేదు. జగనన్న సంక్షేమం ముందు, జగనన్న పరిపాలన ముందు ఇవన్నీ బలాదూర్. కుప్పంలో ఎయిర్పోర్ట్ అనే తాటు చంద్రబాబు గారు చెప్పడం జరుగుతుంది. కుప్పంలో ఎయిర్పోర్ట్ తెస్తా, ఎయిర్పోర్ట్లోనే కూరగాయలు ఎక్స్పోర్ట్ చేద్దాం పక్క దేశాలకి అని అంటున్నాను. ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పటి వరకు ఆయన మీద నమ్మకం పెట్టుకున్న ప్రజలందరికీ నేను అన్యాయం చేశాను. రాబోయే రోజుల్లో నన్ను నమ్మే పరిస్థితులు లేవు కుప్పంలో. ఇప్పుడైనా సరే నేను ఇలాంటివన్నా చెప్పి
అరచేతుల్లో అమరావతి అని ఆల్రెడీ రాజధాని ప్రజల్ని మోసం చేసేసాను, ఇప్పుడు రేపు ఎయిర్పోర్ట్ అని చెప్పి కుప్పం ప్రజల్ని మోసం చేస్తే తప్ప నాకు ఓట్లు వేసే పరిస్థితి లేదు అన్న ఉద్దేశంతో అలా చెప్పుకుంటా ఉన్నారు తప్ప చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చెప్పింది ఏది చెయ్యడు. అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ప్రజా సంక్షేమం అనేది అవసరం లేదు. రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత వచ్చిన నిధులన్నీ కూడా పంచుకుంటూ దాచుకుంటూ అవినీతి చేసే ఉద్దేశం తప్ప, వాళ్ళ కుటుంబ స్వార్థం తప్ప వేరే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రజలందరికీ కూడా పూర్తిగా అవగాహన ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే పార్టీతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు నాకు అని చెప్పేసేసి ఎవరి మీద కూడా భేదాభిప్రాయాలు చూపించకుండా సంక్షేమాన్ని ప్రతి పార్టీకి, ప్రతి మతానికి, ప్రతి కులానికి పంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇలాంటి పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప, జగనన్న తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయరు అనేది వాస్తవం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా సమాధి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, చేసి చూపిస్తారు. డెఫినెట్గా సిద్ధం.